ప్రియులారా, నిర్గమకాండము 6-7 అధ్యాయములు ఇవాళ మనం చూద్దాం. ఈ అధ్యాయములు అద్భుతముల ఆరంభములు. మానవ చరిత్రలు సృష్టి ఏర్పడిన తరువాత అద్భుతాలు జరుగుట అనేది ఇక్కడే మనము చూస్తాం. దేవుడు ఒక మానవునికి నిర్గమకాండము 3వ అధ్యాయమునందు ఉదయొద్ద అద్భుతాలు చేసే వరమిచ్చారు. వరము ఇవ్వడంతో పాటు నీవు ఐగుప్తులోనికి వెళ్ళి ఈ అద్భుతములన్నీ నా కొరకు నువ్వు చెయ్యాలి. ఎందుకంటే మనుష్యులు మాటలు నమ్మకపోయినా అద్భుతాలను నమ్ముతారు గనుక మోషేను దేవుడు ఈ రీతిగా ప్రేరేపించాడు. ప్రియులారా, మొట్టమొదట కోటలోనికి వెళ్ళి కర్రను పాముగా చెయ్యి. ఇది రాజు సమక్షంలో, అతని మంత్రుల సమక్షములో నీవు జరిగించు అన్నప్పుడు మోషే ఆ అద్భుతాన్ని చేశాడు. ప్రియులారా, అద్భుతమైతే జరిగింది, కానీ అది ప్రజలందరూ చూడలేదు. అది వెలుగులోనికి వచ్చినటువంటి అద్భుతము కాదు. అది 10 తెగుళ్లలో ఒకటిగా లేదు. ఐగుప్తు దేశంలో 10 తెగుళ్ళు రప్పించుట దేవుని యొక్క ఉద్దేశము, దేవుని చిత్తము, సంకల్పము. 10 అనే సంఖ్య ద్వారా దేవుడు వారిని పరీక్షించాలి అనుకున్నాడు. ఈ పరీక్షలో 10 తెగుళ్ళు పెట్టాడు. ప్రియులారా, రేపటి నుండి వరుసగా వాటిని మనం ధ్యానం చేస్తాం. ఈ 10 తెగుళ్ళ యొక్క ఉద్దేశము ఇవాళ కొంచెం వివరిస్తాను నేను. మొట్టమొదట ఏటి నీటిని రక్తముగా మార్చుట అనే ప్రక్రియ దేవుడు మొదలు పెట్టించాడు. మోషే, నీవే నీ కర్రతో మరి ఏటి నీటిని కొట్టాలి, ఆ నీటిని రక్తముగా నీవు మార్చాలి. వెళ్ళి చెప్పు. 7వ అధ్యాయం 17వ వచనములో, ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ముందుగా అద్భుతాన్ని చేయలేదు, ముందు ఎలా చేయబోతున్నాడో చెప్పించాడు దేవుడు. చెప్పితే వినాలి కదా, చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా. మరి మనిషికి ఒక మాట, గుడ్డుకు ఒక దెబ్బ. ఎంత బాగొచ్చండి మీకు అవి. బైబిల్ తప్ప ఏదైనా చెప్తారులే. మరి ఫరో అనేవాడు మనిషే కదా. ఈ మనిషికి ఒక మాట. అయినా విన్నాడా? గ్రహించాడా? లేదు. నమ్మాడా? లేదు. ఏంటంటే అంతవరకు ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నట్టు ఫరోకు తెలియదు. ఏదో వాళ్లకు దేవుడు ఉన్నాడంట. మన దేవుళ్ళు పవర్ఫుల్. ఇండియాలో కూడా అలాగే అనుకుంటారు. మన దేవుళ్ళు గొప్పోళ్ళు. మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. వీళ్ళారా, మరి భారతదేశంలో అయితే 33,33,33,333 ఉన్నారు. అంటే అన్ని మూళ్ళే. సో ఒక మనిషికి అంటే
మనకు 100 కోట్ల మంది జనం ఉన్నారనుకో, ఇప్పుడు 140 అంటే మీ నలుగురికి కలిపి ఒక దేవుడు అనమాట ఇండియాలో. ఒకడన్నాడు క్రైస్తవులు ఇన్ని 100 కోట్ల మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒకడే దేవుడు యేసు ప్రభు. బట్ మనకి నలుగురికి ఒక దేవుడు. అయినా మన దేశం వెనకబడి ఉంది, వాళ్ళ దేశాలు ముందుకెళ్ళి. తో మనుషులు ఎటేళ్ళ కాలం ఒకలాగే ఆలోచించరు. ఫరో యొక్క ఉద్దేశం కూడా అదే. మనకు అనేక మంది దేవుళ్ళు ఉన్నారు, ఏదో ఎళ్ళుకప్పుడు ఒక దేవుడు ఉన్నాడంట. ఆయన ఎటువంటివాడో మనకు తెలియదు. మనం ఎందుకు నమ్మాలి? మనం ఎందుకు ఒప్పుకోవాలి? మనం ఎందుకు తలంచాలి? సో దేవుడు చెప్పకుండా చేయలేదు, ఆయన బయలుపరిచే ఈ కార్యాన్ని చేస్తున్నాడు. ప్రియులారా, మరి నేటి నీటిని కొట్టుదునో ఆ నీరంతయు కూడా రక్తముగా మార్చబడునో మారిపోవునో అన్నాడు. ఆనాడు ఫరోకు చెప్పాడు ప్రవక్త ద్వారా, మోషే ద్వారా బయలుపరిచాడు. అయితే ఈనాడు కూడా దేవుడు చెప్తా ఉన్నాడు, తన ప్రవక్తల ద్వారా, తన దాసుల ద్వారా దేవుడు బయలుపరుచుచున్నాడు, మాట్లాడుచున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు ఈ రోజుల్లో, ఈ దినాల్లో అని మనం చూస్తే, ప్రియులారా, ఆనాడు ఏం చెప్పాడు, ఈనాడు అదే చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ప్రకటన గ్రంథము 8వ అధ్యాయములోనికి వెళదాము. ఇవాళ పత్రిక పాఠము నేను చదివించాను. ఈ 8వ అధ్యాయములో దేవుని సముఖములో ఉన్న 6వ వచనం, 7 దూతలు బోరలు పట్టుకొని ఊటకు సిద్ధపడిరి. ప్రియులారా, బోరలు ప్రకటన గ్రంథము అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా ఉంటుంది. అంటే మెయిన్ సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి ఏమంటే, మొదట 7 ముద్రలు ఉంటాయి 5వ అధ్యాయంలో మొదలైతే. తరువాత అవి అయిపోయిన తరువాత 7 బోరలు 8వ అధ్యాయంలో మొదలవుతాయి. ఆ తరువాత 7 పాత్రలు అవి 16వ అధ్యాయంలో మొదలవుతాయి. ఇదండి ఒక అన్నం, భోజనం అంటే అన్నం, కూర, పెరుగు అన్నట్టుగా అంత ఈజీగా ఉంటుంది. ఈ మనుషులేమో బాబు అర్థమవుతలేదండి అంటారు. ప్రకటన గ్రంథం విభజించి వెళ్ళాలా ఉన్నది అదే. ఇప్పుడు బోరల దగ్గరకు వచ్చాం మనం. దేవుడు ఫరోతో మాట్లాడినట్టు ఏమంటాడంటే, ఏటి నీటిని కొట్టుదును ఆ నీరంతా కూడా రక్తముగా మార్చబడుతుంది. ఇప్పుడు కూడా ఏమంటున్నాడంటే, జనులారా మీ నదుల నీటిని కొట్టుదును, మీ నదులన్నీ రక్తముగా మార్చబడును అని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ముందే చెప్పేశాడు దేవుడు. ఫరోకు చెప్పకుండా కార్యాన్ని చేయలేదు, అలాగే ఇవాళ ప్రజలకు చెప్పకుండా ఈ కార్యాన్ని చేయడం లేదు దేవుడు. దేవుని బిడ్డ, ఐగుప్తు దేశంలో మోషే ద్వారా జరిగినటువంటి అద్భుతాలు రేపు 2వ రాకడ తరువాత 7 ఏండ్ల శ్రమ కాలములో మరలా జరుగుతాయి. సేమ్ టు సేమ్. అక్కడ ఏం జరిగాయో ఇక్కడవి జరుగుతాయి. ఇది గ్రహించాలి. చెవి గలవాడు విని గ్రహించాలి. ఆ నిర్గమాకాండమే ఈ ప్రకటన గ్రంథము అని నువ్వు గ్రహించాలి. నిర్గమకాండములో ఉన్న ప్రజలు, వారి గురి ఏంటంటే, దేవుని చిత్తం ఏంటంటే, వారిని ఎలాగైనా కానానుకు తీసుకువెళ్ళాలి. అలాగే ఎక్కడున్నారు వారు? ఐగుప్తులో ఉన్నారు. ఇవాళ మనం ఎక్కడున్నాం? ఐగుప్తులోనే ఉన్నాం.
ఐగుప్తు అనగా లోకము, లోకానికి మరో పేరు ఐగుప్తు. సో లోకములో ఉన్న మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. దాన్ని పరమ కానాను అంటారు. ఐగుప్తు నుండి వాళ్ళు కానాను వెళ్ళినట్టు లోకము నుండి మనము పరమ కానానుకు వెళ్ళాలి. అంతే, సేమ్. ఈ రెండు ఒకటే. అది జరిగిన చరిత్ర, ఇది జరగబోయేటువంటి చరిత్ర. ప్రియులారా, నదిని కొట్టుదును. నది ఐగుప్తు దేశంలో బ్రహ్మాండమైన నది ఉన్నది. ఈ నది మీ అందరికీ తెలుసులే, నైల్ నది. అది పేరు చిన్నది, నైల్, రివర్ నైల్. ప్రియులారా, నైలు నదిలో ఎన్నో మార్లు విహరించాను నేను. సో దిగలేదు కానీ దాని వంతుల మీదుగా నదిని దాటాం ఎన్నోసార్లు, నది పక్కన నడిచాం. సో ఈ నైలు నది చాలా ప్రత్యేకత కలిగినది. ఏమంటే ఇప్పుడు మన గోదావరి ఉంది, రెండు రాష్ట్రాలు అంటే అటు మహారాష్ట్రలో పుట్టి ఆంధ్రాలో ఎండవుతుంది. రెండు రాష్ట్రాలు, దేశాలు కాదు. నైలు నది 11 దేశముల గుండా ప్రవహిస్తుంది, 11 దేశాలు. నైలు నది 2 ఖండముల గుండా వెడుతుంది, ఆఫ్రికా ఖండము, ఆసియా ఖండము. ప్రియులారా, భూమి మీద ఖండాలు ఎన్నో ఉండవు. ఇప్పటికి నేను 4 ఖండాలు 5 ఖండాలు వెళ్ళాను సువార్త కొరకు. సో 2 ఖండముల గుండా వెళ్ళే అంత పెద్దదైన పొడవైన నది 6,550 కిలోమీటర్లు దూరం ప్రవహించేటువంటి నది ఈ యొక్క నైలు నది అండి. అయితే ఆ దినాన్న మోషే కాలంలో ఒక్క నదినే దేవుడు రక్తంగా మార్చాడు. మరి 7 ఏండ్ల శ్రమ కాలంలో ఏ నదిని దేవుడు రక్తంగా మారుస్తాడు? ఇప్పుడు అదే రిపీట్ అవుద్దని చెప్పాను కదా. ఏ నదిని మారుస్తాడు? సో ఒక ఆలోచన, ఆ ఆలోచనతో దేవుని బిడ్డలు ముందుకెళ్ళాలి. అమ్మా, వాక్యము అంటే ఆలోచింపజేసేది, ఆలకించేది ఒకటే కాదు. నీకు ఒక ఆలోచన రావాలి. ఈ భూమి మీద ఎన్ని నదులున్నాయి అనేది ముందు మనం తీయాల. సుమారుగా ఎన్ని నదులు ఉండొచ్చు? నిర్గమకాండం చెప్పామంటే ఆ డీపెస్ట్ స్టడీ నేను చేస్తాను. ఇది ఇప్పుడు కాదు, ఎప్పుడో చేసింది. సో ఈ భూమి మీద సుమారుగా ఉన్న నదులు 1,50,000 నదులు ఉన్నాయి. ఎన్ని నదులు? నది అంటే అన్నీ గోదావరంతో ఉంటాయి అన్ను అనుకుంటున్నావేమో. దేవుడు ఏమంటాడంటే ఈ 1,50,000 నదులు ఏవైతే నదులుగా గుర్తింపున్నాయో వాటన్నిటినీ రక్తముగా మార్చబోతున్నాను. అమ్మా, ఎలాగా? రక్తముగా. మీకు అభ్యంతరం లేకపోతే నేను ప్రకటన చేయట్లేదు కానీ ప్రార్థన చెప్తాను, ఒక ప్రార్థన. మరి దేవుని రాకడ ఎప్పుడు రావాలా? మీకేమన్నా ఇన్ని వాక్యాలు విన్నాక ఏమన్నా ఐడియా ఉందా? 2025లో రావాలా, 26లో రావాలా, 27లో రావాలా? ఏమన్నా అలాంటి ఐడియాలు ఏమన్నా కలుగుతున్నాయా? లేదు, గుళ్ళోనే వదిలేస్తున్నారనమాట. ఓకే, వదిలేండి. సో నేనైతే ఏం ప్రార్థన చేస్తున్నా అంటే, ప్రభువా మరి వచ్చే మోషే ఉపవాసాలు ఓకే, ఆ తర్వాత మోషే ఉపవాసాలకి వెళ్ళిపోవాలా పైకి, అంటే రాకడ వచ్చేయాలని నా కాన్సెప్ట్ అనమాట. ఎందుకంటే ఏమన్నా మీకెందుకంటే అంత కంగారు అంటే చెప్తాను. 27లో రాయమండ్రిలో పుష్కరాలు వస్తాయంట. అప్పటికల్లా ఈ ప్రవచనం నెరవేరాలని నాకు ఆశ అనమాట. మిగిలిపోయినోడు ఎందులో స్నానం చేస్తాడో చూడాలా,
ఒకసారి పైనుండి చూడాలా అని నాకు ఆశ అన్నమాట. ఇప్పుడు చెప్పు, నా ప్రార్థన బాగానే ఉందా లేదా? ఎందుకు ఐగుప్తు దేశంలో ఆ నీటిని రక్తముగా దేవుడు మారుస్తున్నాడు అంటే, ఒకటి తన బిడ్డలను, ఆ బిడ్డల రక్తము అందులో ప్రవహించింది. రెండో కారణం అని చెప్తాను. ఒకవేళ 2 ఏళ్ళ లోపల దేవుని రాకడ కానీ జరిగిపోయిందని అనుకో, అలా జరగాల. అలా జరిగినప్పుడు మరి రక్తములో పూజలు చేయడానికి మనుషులు వెళ్ళాలి, రక్తములో మునగడానికి వెళ్ళాలా. ఇది వాక్యం. ఇది ప్రియులారా, అప్పుడు ఈ ప్రజలకి ఒక అనుమానం వస్తుంది. మనం పూజించేటువంటి ఈ నది నిజమైన దేవుడైతే, ఒకడంటాడు మీ దేవుణ్ణి మామూలు నీళ్లుగా మారమని చెప్పండి. మీ దేవుణ్ణి ప్రియులారా, ఇప్పుడు అందులో మొలగకపోతే పాపాలు పోవు అని చెప్పేవాడు రేపొద్దున అందులో మునిగి పూజలు చేస్తాడా? ఆ ఒడ్డును కూర్చోబెడతాడు దేవుడు. ఆడి వ్యాపారం పోద్ది. అయ్యగారు దీని మీద పద్యం రాశారు. 7 ఏండ్ల శ్రమల మీద రక్షణ పద్యాలు ఉంటాయి. సంద్రము రక్తమౌ చచ్చును చేపలు వర్తకమాగుట వలన శిక్ష. సముద్రము రక్తమైపోతే ఈ వాడ క్యాప్టెన్స్ ఉంటారే, బాబాయ్ మాకు భయం వేస్తుంది, మేము వాడలు నడపలేము అని స్టీరింగ్ వదిలేస్తారు. ఏమన్నా హెలికాప్టర్ ఉండి పంపించండి, నేను మాత్రం బయటకు పోతానంటాడు క్యాప్టెన్. ఎవరు నడుపుతాడు? వాడ ఎక్కడికక్కడ వాడలు ఆగిపోతాయి. ఈ రక్తమంతా కలిస్తే గడ్డ ఉద్దేమో, వాడ కదలదేమో, ఎక్కడికక్కడ సరుకులు ఆగిపోతాయి. మీరు ఆన్లైన్లో కొంటారే ఇవన్నీ ఏమంటారండి? కార్గోనాది, షిప్లో వచ్చేది. షిప్మెంట్ కాదు. షిప్మెంట్ అంటే ఈ పేర్లు విచిత్రంగా ఉంటాయి. సో ఈ కార్గోలన్నీ ఆగిపోతాయి. మీకు బయట నుండి రావలసిన ఆహార పదార్థాలు ఆగిపోతాయి. కొన్నిసార్లు మనకి నవంబర్ నెల వచ్చిన తర్వాత ఉల్లిపాయలు టైట్ అయిపోతాయి. ఎందుకో మరి అవి కేజీ 25 రూపాయలు, 100 రూపాయల దాకా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఐగుప్తు నుండి కొంటారు ఉల్లిపాయలు ఇండియా వాళ్ళు. కొన్నిసార్లు నార్త్ ఇండియాలో పంచదార దొరకకుండా అయిపోద్ది. 12 ఏళ్ళు చూశాను నేను. వాళ్ళకి పంచదార మహా వాడకం ఎక్కువ నార్త్ ఇండియాలో. తో అప్పుడు పంచదార పాకిస్తాన్ నుంచి కొంటారు. తెలుసా మీకు? అసలు వాడలే తిరగో, నీకు పంచదార ఎదురా, నీకు ఉల్లిపాయలేరా, నీకు కొన్ని కూరగాయలేవి, కొన్ని రకాల పదార్థాలు బయట నుండి వస్తాయి. ఏవి? సరుకులు. నీకు పెట్రోల్ రాదు, డీజిల్ రాదు, నీ బండి తిరగదు, నీ కారు నడవదు, నీ రైలు బండి, నీ బస్సు. అంటే 7 ఏండ్ల శ్రమ అంటే ఏసీలో కూర్చోవడం అని అనుకుంటారటే. అంటే శ్రమలు అంటే నలిగిపోవడం అంటే ఇవన్నీ. అసలే నడక అలవాటు పోయింది. ప్రతిదానికి కూరగాయలకి బండే. ఒకప్పుడు మేము జాబ్ చేసే రోజుల్లో 80లో కూరగాయలకి బండి వేసిరా అని అనేవారు. అంటే ముఖ్యమైన వాటికే బళ్ళు తీయాలి అని అర్థం. ఆ రోజుల్లో ఈ సైకిల్ వేసుకెళ్ళొచ్చు కదా, లేకపోతే నడిచి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు ప్రతిదానికి వాహనమే కావాలి మనకు. సో తిరుగుతాయా? మీరు అనుకోవచ్చు ఆ డీజిల్ ఇదే అప్పటికే కరెంటు బళ్ళు వచ్చేస్తే ఇప్పుడు రాలేదేంటి అని అనుకోవచ్చు. ఈ కరెంటుకి కావాల్సిన బొగ్గు ఎక్కడ వస్తుంది నీకు? ఆస్ట్రేలియా నుండి వస్తుంది. యాకూబ్ గారిని అడగండి, ఆయన బొగ్గు సప్లై చేసే కాంట్రాక్టర్ కదా. జీవితము స్తంభించిపోద్ది. దేవుని బిడ్డ, నేను భయపెట్టడం లేదు, వాస్తవం ఇక్కడ రాయబడి ఉంది. వర్తక మాగుట వలన శిక్ష. దేవుడు అదొక శిక్ష నీ మీదకి రప్పించబోతున్నాడు. ఆ శిక్షతో నిన్ను నలిపివేయబోతున్నాడు, పిండియాలని అనుకుంటున్నాడు ఆయన. ఒకటి చేతి దాగలేవు, తినడానికేమో ఫుడ్ లేదు, సప్లై లేదు, సరుకులు రావట్లా. దేవుని బిడ్డ, ఎన్ని ఇబ్బందులు. ఐగుప్తు దేశంలో ఎన్ని శ్రమలు పడ్డారో ఐగుప్తీయులందరూ కూడా. వారి పిల్లల్ని నదిలో వేసినప్పుడు ఎంత ఆనందపడ్డారో. ఇవాళ రక్తము తాగడానికి ఇబ్బంది పడడం లేదా? నువ్వు దేవుని పిల్లల్ని ఇబ్బంది పెడితే
నీకు మామూలు ఇబ్బందులు ఉండవు. సో అందుకే నీళ్లను రక్తముగా మార్చుడా. ప్రియులారా, ఇవాళ దేవుడు మనకు తన రక్తమును దానముగా ఇచ్చుచూ ఉన్నాడు. ఈ రక్తాన్ని మనందరము కూడా ఆయన సన్నిధిలో ప్రార్థించుకొని అందుకొను రసముతో ఆయన రక్తము అందుకొందుము మర్మ మది అద్భుతంబు ఎందారెన్నో మార్లి వందల ఏండ్లలో వందించి త్రాగినను బాధాయు తరుగులేదు. స్నేహితులారా, ఎందరూ ఎన్ని వందల సంవత్సరములు ఈ రక్తాన్ని త్రాగినా, యేసు రక్తాన్ని తాగినా తరుగులేదు, తరగడం లేదు. ఆయన ఇచ్చే ఆయనకు బాధ లేదు, ఇబ్బంది లేదు. రక్తము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము ఆరంభములో మనం చదివితే పరలోకమందు ఒక గొప్ప సూచన ఏమంటే ఎర్రని మహాఘట సర్పము. 2వ వచనం దగ్గర ఉంటుంది. సర్పము. ఒక నిమిషం. పాములు ఏ రంగులో ఉంటాయి? పాములు. అమ్మ, బైబిల్ అంటే ప్రతిదాన్ని పరిశోధించడమే నీ పని. నువ్వు చూసిన పాములు ఏ రంగులో ఉన్నాయి? ఇంతవరకు నువ్వు చూసిన పాములు నల్లగా ఉంటాయి, గోధుమ రంగులో ఉంటాయి, ఇంకా రకరకాలుగా పచ్చ రంగులు ఉంటాయి. పసరపాము అంటారు. కంప్లీట్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఎర్రగా ఉండే, మహా ఎర్రగా ఉండే పామును ఎప్పుడైనా చూసావా? ఉండదు. దేవుని బిడ్డ, ఈ పాము ఏంటి ఎర్రగా ఉంది? ఎర్రగా ఉంది ఏంటి ఈ పాము? ఇదంట దైవజనుల రక్తం తాగి ఇప్పటికీ కూడా ఇదిగో పలానా గుడికి వెళ్తున్నాం, అక్కడ పోతునేస్తున్నాం, అక్కడ పూసమ్మకేస్తున్నాం, గండమ్మకేస్తున్నాం, ఇప్పటికి వేస్తున్నారు కదా. ఈ రక్తం అంతా తాగి 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 ఎరుపెక్కిపోయిందంటది. ఈ బలుల రక్తము త్రాగి ఆ పాము ఏమైపోయింది? ఎరుపెక్కిపోయింది. ఇంకో మాట చెప్తాను నేను. ఇప్పుడు ఈ ప్రపంచంలో జరిగిన చరిత్ర, ఒక ఆటగాళ్ళ బృందం ఇంకో దేశం వెళ్తున్నారు. వెళుతూ ఉన్నప్పుడు బృందం అంతా విమానంలో ఉండగా మంచు కొండల మీద నుంచి వెళ్తుంది. ఆ మంచు తుఫాను బలంగా చెలరేగితే పైలట్కి దారి కనబడుతుంది. ఆ సమయంలో ఒక మంచు కొండను రెక్క కొట్టింది. ఆ తర్వాత బ్యాక్ బాటు కట్టింది. విమానం 3 ముక్కలైంది గాల్లో ఉండగా. అది నేల మీద పడి, నేల అంటే అక్కడంతా మంచు ఐస్లోనే పడి జారుకుంటూ వెళ్ళి ఓ చోట ఆగింది. అందులో 25 మంది బతికే ఉన్నారు. ఎవడు చనిపోలే. ఆ చలిని తట్టుకుంటూ వారు ఆ విమానంలో ఉన్న పదార్థాలు తింటూ, మా కోసం హెలికాప్టర్లు వస్తాయి, సర్చ్ బృందం వస్తుంది అని వెయిట్ చేసి ఒక 8 రోజుల వరకు వాళ్ళు అలాగే బతుకున్నారు. ఎప్పుడు చచ్చిపోలే. అప్పటి నుండి ఒక్కొక్కళ్ళు చచ్చిపోవడం మొదలుపెట్టారు. ఇది రియల్ స్టోరీ. ఓకే. ఆ తరువాత వాళ్ళు అనుకున్నారు, మనము బ్రతకాలి అంటే ఏదో ఒకటి తినాలి. ఏం తిందాం? మీరు నమ్మండి, నమ్మలేకపోతే నేను ఇస్తాను. నెట్లో చూడండి. చనిపోయిన వారి మాంసము తిన్నారు.
అందులో ఒక ఆడావిడ ఉంటుంది. ఆవిడ నేను తిన్నాను అది 3వ రోజు వచ్చింది. అది దాని మాంసం కూడా తిన్నారు వీళ్ళు. 63 దినాలు బ్రతికారు. దేవుని బిడ్డ 63 దినాలు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే 7 ఏండ్ల శ్రమ కాలంలో ఏం తింటారో మనుషులు, ఏం తినబోతున్నారో మనుషులు. మీరు నెట్ఫ్లిక్స్లోనో అమెజాన్లోకి వెళ్ళి అలైవ్ అని కొట్టండి, వస్తుంది. ఆ ఎపిసోడ్ అంతా మీకు వస్తుంది. దే ఆర్ అలైవ్. 63 దినాల తర్వాత జనసంచారాన్ని 3 మనుషులు పనిగొట్టుకుని వెళ్ళి వాళ్ళు తిరిగి పసిగడితే అప్పుడు గవర్నమెంట్ తీసుకెళ్ళింది వాళ్ళని. అంటే నేను అనుకుంటాను, అలాంటివి చూసినప్పుడు అది చదివాను ముందు పేపర్లో, దాని మీద నెట్లో ఉంటే సెర్చ్ చేసి చూశాను. అప్పుడు అనుకుంటాను, దేవా ఈ కాలంలోనే ఇలా నరమాంసాన్ని తిని వాళ్ళు బతికారు అని అంటే 7 ఏండ్ల శ్రమ కాలంలో. దేవుని బిడ్డ ఇంకా ఏం తినబోతున్నారు? దేవుని శరీరము యొద్దకు రాని వారిని దేవుడు రేపటి దినాన్న ఏమి తినిపించబోతున్నాడో, వాళ్ళు ఏమేమి తినాల్సి వస్తుందో, ఏమేమి తాగవలసి వస్తుందో. అందుకే అట్లీస్ట్ బైబిల్ మిషన్ బిడ్డలకు ఒక భయం ఉంటుంది. వారు ఎంత తీరిక లేకపోయినా, ఎంత పని ఉన్నా సంస్కారం మాత్రం పోగొట్టుకోరండి. అవునా? అవునా? అలాగని సంస్కారంతోనే సరిపెట్టుకోకండి. సంస్కారము పోగొట్టుకోవద్దు, దేవుని భోజనాన్ని పోగొట్టుకోవద్దు, ప్రభు శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు ఖచ్చితంగా తిని త్రాగుట వలన నీ ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందుతుంది. ఈ కార్యక్రమాలు నానాట నీ జీవనము వృద్ధి నొందును స్నానేతారాచార జరుపుచున్న ఎడలను క్రమముగా జరుగుచున్న ఎడలను. స్నేహితులారా, ఈ రక్తము త్రాగనిచ్చితివి. ఒకసారి ఆ ప్రకటన 16వ అధ్యాయంలోకి వెళ్ళి ముగించేద్దాం మనం. పరిశుద్ధుల రక్తమును, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును, అమ్మా ప్రవక్తల రక్తమును వారు కార్చినందుకు వారు తాగారు. ఒక నిమిషం, వారే రక్తాన్ని పాత్రలో బట్టి తాగారా? నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ మార్చిలో మన మీటింగ్ జరిగేటప్పుడు ఓ దైవజనుడు మన ఊరిలోనే చనిపోయాడు. ఆయన రక్తము చిందించి, ఆయన నోటి నుండి, శరీరము నుండి రక్తము, పరిశుద్ధుల రక్తము, ప్రవక్తల రక్తము వారు కార్చినందున. అమ్మా ఒక్క నిమిషం, క్రైస్తవులు ధర్నాలు చేస్తారా, ఏం చేస్తారనే దానికి నేను వ్యతిరేకం కాదు. ఫరో మీద తిరగబడ్డాడు మోషే, అదే పోరాటం అంటే. కొన్నిసార్లు క్రైస్తవుడు పోరాటం చేయాల. శత్రువు ఎంత బలమైన వాడైనా పోరాటం చేయాల. మోషేకు ఆ పోరాట లక్షణం ఇచ్చాడు దేవుడు. పోరాడు, వదిలేయద్దు. వాడు బలవంతుడు, అన్ని బలగాలు ఉన్నాయి, కానీ మోషేలో దైవ బలం ఒకటే ఉంది, పోరాడుతున్నాడు. పోనీ మగవాళ్ళందరూ వెళ్ళొచ్చు కదా అంటే కుదరదు అంటాడు. పోనీ పెద్దోళ్ళందరూ వెళ్ళి పిల్లలు ఏం నడుతారయ్యా, అడవులోను చచ్చిపోతారు పిల్లలు, పసిపిల్లలు ఉన్నారు, పాలు తాగే పిల్లలు ఉన్నారు, పాలు ఎక్కడ దొరుకుతాయా అలాగే కుదరదు. పోనీ ముసలోళ్ళు మీ జంతువుల్ని ఇక్కడ వదిలేద్దాం, అవి చచ్చిపోతే, నీళ్ళు లేక చచ్చిపోతే, కుదరదు. ఎంత ధైర్యం అండి మోషేకు. నువ్వు దేవుని పక్షంగా పోరాడితే మధ్యలో కాంప్రమైజ్ అవ్వకూడదుమా? బైబిల్ స్ఫూర్తి ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఎవడైనా పోరాడడానికి మనకి ఆపోజిట్ వస్తున్నాడు అనుకో, ఆ ఫరోగడే తట్టుకోలేకపోయాడు మా మోషేను, నువ్వెంతరా అనుకుంటాను నేను. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, ఎవరితో పోరాడతావు? క్రైస్తవ జీవితము పోరాటముల జీవితము. రాత్రి నేను చెప్పాను, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో, ఏలయనగా మనము పోరాడునది, మనందరము కూడా ఒక పోరాటాన్ని కలిగి ఉన్నాము. శరీరాలతో కాదుగా. నీకే పోరాటం లేదు అని అనుకోవద్దు. శరీరులతో కాదు కానీ
సాతానులతో పోరాడుతున్నాం, అధికారులతో నాయకులతో పోరాడుతున్నాం, పెద్ద పెద్ద వారితో పోరాడుతున్నాం. ప్రస్తుత అమ్మా, అంధకార సంబంధులకు అంబేద్కర్ అనే మహానుభావుడు చాలా పెద్ద పెద్ద వారితో పోరాడాడు. ఆయన పోరాటము, ఆయన్ని కొంతమంది బైబిల్ తెలిసిన వాళ్ళు మోషేతో పోలుస్తారు. ఆ రోజు మోషే గారు ఇశ్రాయేలు కొరకు పోరాడాడు, ఆ జాతి కొరకు పోరాడాడు. అలాగే అంబేద్కర్ గారు ఒక ఆధునిక మోషే అంటారు ఆయన్ని. క్రైస్తవులు అట్లా కంపేర్ చేశారు ఆయన్ని. పోరాట యోధుడు. ప్రియులారా, పోరాటం అనేది మానవ రక్తంలో ఉంటుంది. మనము సాతానుతో పోరాటం, శత్రువుతో పోరాటం. ఇక్కడ ఆ ప్రకటన 16 ముగిద్దాం మనం. పరిశుద్ధుల రక్తము వారు కార్చినందుకు. ఒక్క నిమిషం. ఆ పరిశుద్ధుడు చనిపోవడానికి ఎవడో కారణమై ఉంటాడు కదా. ఆ పరిశుద్ధుడు రక్తము, స్తెఫనును రాళ్లతో కొట్టారు, రక్తం కారి చచ్చిపోయాడు. కొట్టినోళ్ళు కారణం కదా, కొట్టమన్నోళ్ళు కారణం కదా, పైన పురమాయించిన వాళ్ళు కారణం కదా. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, వారు పరిశుద్ధుల రక్తము కార్చినందుకు వారిని, అంటే పురమాయించిన వారిని రక్తము తాగనిచ్చితివి. అది చదువుకోండి. వాళ్ళని వదిలేశాడు అనుకుంటున్నావా? దేవుడు దైవజనుడి జోలికి వస్తే విడిచిపెట్టేశాడు అని అనుకుంటున్నావా? క్షమించేశాడు అనుకుంటున్నావా? కాదు. 7 ఏండ్ల శ్రమను తప్పించుకొని విశ్వాసులుగా మనం ఉండాలంటే ఆలయములో దేవుని రక్తము, పవిత్రమైన యేసు రక్తము, సిలువలో కార్చబడినటువంటి ఈ శుద్ధి అయినటువంటి రక్తం, మన శుద్ధులను చేసేటువంటి రక్తము అందుకొని ఆరగించి మహిమకు సిద్ధపడే ధన్యత ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమేన్.